ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ప్రపంచంలో చాలా జనాభా ఉన్నారు, కానీ వారితో పాటు మనం కూడా ఉన్నాం కదా. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే క్షమించాలంటే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు బైబిల్లో చెప్తున్నాడు, అనేక సార్లు క్షమించాలి అని. అంటే మనం క్షమించినందువల్ల మనకేమి నష్టం లేదు. ఎందుకంటే ప్రతినిత్యం ఆయన మనల్ని క్షమిస్తున్నారు కదా. మన చిన్న చిన్న పొరపాట్లే కానీ, తెలిసి కానీ తెలియక కానీ చేసే ప్రతి పొరపాటుని ఆయన క్షమిస్తూనే ఉన్నారు. కాబట్టి మనం క్షమించడం నేర్చుకున్నాం. ఆ క్షమాపణ అనేది ఎలా వస్తుందో చెప్తాను. దేవుడి సన్నిధిలో ప్రార్థించేవారు ప్రతి ఒక్కరూ క్రైస్తవులు. క్రైస్తవులు అనేక మందిని క్షమించటం అలవాటు చేసుకున్నారు. కాబట్టే మతోన్మాదులే కానీ, ఇతరులే కానీ ఎలాంటి నీచపు మాటలు మాట్లాడినా మనం సర్దుకుపోతూ ఉన్నాం. నిజమే, సర్దుకుపోవటంలో ఉన్నంత సంతృప్తి ఇంకెందులోనే లేదు. మనం సర్దుకుపోతూనే ఉందాం. మనలాగే వాళ్ళు కూడా జీవిస్తున్నారు. వాళ్ళు మనకంటే సంతోషంగా ఉన్నారు అనుకోవచ్చు, కానీ మనం దేవునిలో పరవశించినట్లు వారు పరవశించలేకపోతున్నారు కదా. మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, చక్కగా పాటలు పాడుతూ ఉంటాం, స్వరమెత్తి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉంటాం. అప్పుడున్నంత తృప్తి ఎవరెన్ని తిడితే మనకెందుకు అనిపిస్తుందా లేదా? ఎవరినైనా క్షమించే శక్తి ఉన్నది ఒక క్రైస్తవునికి. ఎందుకంటే దేవుడు క్షమించాడు కాబట్టి. ఆయన పుట్టినప్పుడు చూడండి, జనులందరూ ఎంత సంతోషించారో. అంటే ఆయన జననం ఒక సంతోషం. అలాగే ఆయన మరణం మన పాప పరిహారణ. మన కోసమే కదా ఆయన మరణించారు. నిత్యము మనం అది ఘనతగా ఎంచుకోవాలి. మన కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? దేవుడు తప్ప. కాబట్టి ఆయన మనల్ని ఎంత ప్రేమించారో మనం అనేకులకి చెప్పుకునే అవకాశం ఆయనే ఇచ్చారు. ఆయన మనిషి రూపాన్న భూమి మీద 33.5 సంవత్సరాలు తిరిగారు. అంటే దేవుని కూడా సాధ్యమైనది ఏంటో చూపించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. ఎందరినో చనిపోయిన వ్యక్తుల్ని ఆయన లేపారు. ఎన్నో ఖాళీ సమాధులు మనకి కనపడుతున్నాయి కదా. ఎంతమందినో స్వస్థపరిచారు కదా. ఎంతమందికో కళ్ళు ఇచ్చారు కదా. అనారోగ్యాల నుంచి విడుదల కలిగించారు కదా. ఇప్పటికీ అనేకులు సాక్ష్యం చెబుతూనే ఉన్నారు కదా. మనం ఇవన్నీ చూసి ఇతరుల్ని క్షమించేద్దాం. ఎందుకంటే మనల్ని ఆయన ఎప్పుడూ క్షమిస్తూనే ఉన్నారు. ఆయన మనల్ని ఎప్పుడు హత్తుకునే ఉన్నారు. మన చేయి పట్టుకొని నడిపిస్తూనే ఉన్నారు. మనం ఏది చేయాలో ఏది చేయకూడదు ఆయన స్వాధీనంలో ఉన్నాం. మనం ఇలా నడుస్తూ ఉంటాం. ఎవరొకరు వచ్చి మనల్ని గుద్దేస్తారు. మరి గుద్దిన వాళ్ళు సారీ చెప్తారు. వారు గుద్దితే సారీ చెప్తారు. కొందరు చెప్పరు. అయినా కూడా క్షమించేయాలి. మనకెవరైనా ఒక చాక్లెట్ ఇస్తే థ్యాంక్ యూ చెప్తున్నాం కదా. మరి దేవుడు మన యందు చేసిన గొప్ప కార్యాలకి ఎన్నిసార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన, ఆయన నామాన్ని ఎంత కీర్తించినా తక్కువే కదా. ఆయన్ని గణపరచటం అంటే గొప్ప విషయం కదా. ఆయన కొనియాడబడుచున్న దేవుడు. ఆయన అనేకుల పక్షాన యుద్ధం చేస్తూనే ఉంటారు. యెరూషలేమును కాపాడుతూనే ఉన్నారు. యెరూషలేమును కాపాడువాడు కునుకడు నిద్రపోడని చెప్తూ ఉంటారు. నిజమే కదా. మనం యెరూషలేము వెళ్ళినప్పుడు, ఆయన తిరిగిన ప్రాంతాలు చూసినప్పుడు, ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థించినప్పుడు, ఇవన్నీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒళ్ళు పులకించిపోతుంది. ఎందుకంటే ఆయన పీల్చిన గాలిని మనం పీల్చగలిగాం. ఆయన తిరిగిన ప్రాంతాలు మనం తిరగగలిగాం. ఆయన కూర్చొని ప్రార్థన చేసుకున్న స్థలానికి వెళ్ళాం. ఆయన పొత్తిగుడ్డల్లో చుట్టబడిన చోటుకి వెళ్ళి మనం ప్రార్థించుకోగలిగాం. అంటే ధన్యులమే కదా. ఇలా చాలా చెప్పుకోవచ్చు యేసయ్య కోసం. యేసయ్య పర్వదినాల్లో ఉన్నాము ఇప్పుడు మనం. ఆయన ఎల్లప్పుడూ
క్రీస్తునందు పుట్టి ఉన్నాడని ప్రజలు పాటలు పాడుతూనే ఉన్నారు. ఆయన జననం కోసం ఎన్ని వేల కీర్తనలు రాసినా తక్కువే. ఆయన కోసం మనం ఎంత ఘనపరిచినా తక్కువే. వేనోళ్ళ స్తుతించినా కూడా తక్కువే. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టారు. ఆయన శిలువలో వేలాడినప్పుడు, ఆయన లాస్ట్ చుక్క వరకు రక్తాన్ని కార్చినప్పుడు, ఆయన చెమట రక్తంగా మారిపోయినప్పుడు మనము తలంచుకొనుచున్నాం కదా. ప్రతి నెల బల్ల తీసుకున్నప్పుడు ఆయన్ని స్తుతించుచు ఆయన ముఖ కాంతిని మనం పొందుకుంటున్నాం కదా. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుణ్ణి వర్ణించటం మన వల్ల కాదు. ఎంత వర్ణించినా తక్కువే. ఆయన సొగసైన కిరీటం ధరించారంట. అదేంటో తెలుసా? ముళ్ళ కిరీటం. ఆ ముళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? చేతికి గుచ్చుకుంటే విషమైపోతాయి. ఆ సొగసైన కిరీటమే మనము. ఆ ముళ్ళులన్నీ మనమే. మన అపరాధాలే, మన పాపాలే ఆ ముళ్ళ రూపాన్ని ఆయన గుచ్చుకున్నాయి. ఆయన అప్పుడు కూడా క్షమించారు. మరి మనం లోకంలో ఉన్న వాళ్ళని క్షమించటం పెద్ద విషయం ఏముంది? మనం క్షమించేద్దాం. ఎవరు ఎటువంటి వారైనా పర్లేదు, మనం క్షమించేద్దాం. క్షమించటం నేర్చుకుందాం. అప్పుడు అందరూ మంచివారుగా మనకు కనపడతారు. ఎవరు చెడ్డవారిగా కనపడరు. వారి కోసం ప్రార్థన చేద్దాం. మతోన్మాదులు కూడా మనలాగే తల్లి గర్భాన్ని పుట్టిన వారే కదా. అయినా వాళ్ళు మతాన్ని ఎంచుకున్నారు. మనం మతాన్ని తీసుకోలేదు. క్రీస్తు యందు మార్గంలో నడుస్తున్నాం. మనకు మతము కులము లేదు. క్రీస్తు బిడ్డలం మనం ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా పెరుగుతున్నాం. నిత్యం ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎందరు అవమానించినా, ఎందరూ మనల్ని గిట్టని వారు ఎలా మాట్లాడినా మనకు సంతోషం. అందరితో ప్రేమగా ఉందాం. దేవుడు ఒక ఇద్దరు మనుషుల్ని కలిపారంటే ఆయన ప్రణాళిక ఏదో ఉందనే కదా అర్థం. వారితో ఏదో సంబంధం ఉంది మనకి. ఒక అన్నగానో, అక్కగానో, చెల్లిగానో, తమ్ముడుగానో, కొడుకుగానో, ఇలా అనేక బంధాలు మనకున్నాయి. మనందరం అబ్రహాం సంతానంలోంచి వచ్చిన వారమే కదా. చూడండి, అబ్రహాము ఇస్సాకుని కన్నప్పుడు 99 సంవత్సరాలంట. అంటే ముసలివాడైపోయాడు. రక్తం ఉడికిపోయింది. శారమ్మ తల్లికైతే గర్భమే ఆ టైంలో వచ్చిందంటే స్త్రీతనం ఉడికిపోయినప్పుడు ఇచ్చాడంట దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన్ని మహిమపరచాలి అంటే మనం ధన్యులమై ఉండాలి. అస్సలు ఒక ఖాళీ కుండకి ఒక ఖాళీ కుండకి ఏదైనా ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వాలి. అంటే గర్భం ఖాళీదై ఉంది. ఆ గర్భాన్ని ఇవ్వడానికి దేవుడు ఆయన భారాన్నంతా మోసి ఆ కుమారుణ్ణి మనకి దత్తత ఇచ్చేసాడు. అవునా కదా? దేవుణ్ణి తండ్రి మనకి దత్తతగా ఇచ్చేశారు. మనం ఆయన్ని పొందుకున్నందుకు ఎంతో సంతోషపడాలి. ఆయన రాజ్యాలు ఏం లేదు, రాజుగా నిలబడలేదు, కానీ ఆయన రాజులకే రాజు. ఆ సింహాసనం ఆయనకు తప్ప ఇంకెవ్వరికి అర్హత లేదు. కానీ మనల్ని ఆయన ఒడిలో కూర్చోపెట్టుకుంటానంటున్నారు. మనకేమి అర్హత ఉంది? మనకి ఎందుకు ఇంత భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన? మనల్ని ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నారు అని మనం తెలుసుకుంటే ఆయనకు మనం ఇష్టలుగా ఉన్నామంట, మనం స్నేహితులుగా ఉన్నామంట. ఆయన ప్రాణానికి ప్రాణంగా మనల్ని ఇష్టపడుతున్నారంట. అంటే ఆయనతో మనం ఉంటే ఎంత సంతోషమో చూడండి. మరి ఆయనతో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? ఆయన కోసం ఎలా జీవించాలి? ఆయనతో జీవించడానికి మనం ఎలా పోరాడాలి? మనుషులతో పోరాడాలి, తప్పదు. కానీ మనము ఉదయకాలంలో లేచి ఆయనతో పోరాడటం నేర్చుకుందాం. ఎలా అంటే
తండ్రి, నీవిచ్చిన ఈ చిన్ని జీవితం నీకోసమే ప్రయాసపడేలాగిన సహాయం దయచేయమని, ఆయన ఇచ్చిన ప్రతి చిన్న జీవితాన్ని ఆయన కోసం వాడబడేలాగిన మనం ఉండాలి. ఆయన రుణం మనం తీర్చగలమా? ఎలా తీర్చగలం? ఏమని తీర్చగలం? అసలు ఆయన్ని వర్ణించగలమా? ఎలా వర్ణించగలం? ఆయన చేసే గొప్ప కార్యాల్ని వర్ణించాలంటే మనకి తాహతుందా? కానీ ఆయన ఏమీ ఆలోచించట్లా. ఆయన మనల్ని హత్తుకొని ఉండాలనుకుంటున్నారు. మన పాదాలు తొట్టిల్లిపోకూడదు అనుకుంటున్నారు. మనం పడిపోకుండా దేవదూతలను పంపిస్తున్నారు. మనం ఎక్కడ చేజారిపోతామో అని ఆయన చెయ్యందిస్తున్నారు. దీని మెల్ల చేతులు చాపి ఉంచుతున్నారు. ఎందుకో తెలుసా? మనం పడిపోకుండా, జారిపోకుండా, తొట్టిల్లిపోకుండా, నశించిపోకుండా ఉండడానికి. మన ఆత్మీయ జీవితాన్ని ఆయన కోసం మనం పెడితే ఆయన బలమైన హస్తం మనకెప్పుడు తోడుగా ఉంటుంది. ఆయన హస్తం తాకినప్పుడు మనల్ని, ఆ బరువుని మనం భరించినప్పుడు ఆ హస్త తాకిడిలో మనం పరవశించిపోతూ ఉంటాం. మనుషులు ఒకలా ఉండొచ్చు, కానీ దేవుడు మనిషి రూపి అయినా సరే ఆయన ఎల్లప్పుడూ దేవుడే. ఎందుకంటే ఆయన పాదాల చెంత ఉంటే చాలు. కన్యకలంట ఆయన్ని గర్భమందు మోయాలని ఎదురు చూశారంట. ఇంత సౌభాగ్యమో చూడండి ఈ మాట. కన్యకలు ఎదురు చూశారంట ఆయన్ని మొయ్యాలని. అంటే కన్యత్వంలోంచి ఆయన పుట్టారు. ఒక తండ్రి గర్భాన్ని తెరవడానికి చాలా ప్రయాసపడాలి, కానీ కన్యకల గర్భంలో పుట్టారంటే ఆయన ఎంత గొప్ప విషయం. దేవదూతలు వచ్చి ఆయన కోసం చెప్పి ఆ తల్లి మరియ గర్భాన్న ఆ బిడ్డగా జన్మించడానికి ఎంతో జరిగింది కదా. మరి ఇది మనుషులకి తెలియట్లేదు. ఎందుకంటే వివరంగా బైబిల్ రాసి ఉంది. బైబిల్ చదివిన వారికే ఈ జ్ఞానం వస్తుంది. చదివిన వారు ఎన్ని అంటే మనకేమైంది, ఎవరేమంటే మనకేమైంది, క్రీస్తు 25వ తారీఖునే పుట్టాడా అని అనేక మంది అనొచ్చు. అది క్రీస్తు ఆ రోజే పుట్టాడని మనం కూడా చెప్పక్కర్లా. ఆయన ఎప్పుడు మనల్ని పుట్టించారో ఆయన మనతో పాటు ఉన్నారు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ పుట్టే ఉన్నారు. ఆయన మన కోసం రక్తం కార్చడానికి, ప్రాణత్యాగం చేయడానికి మాత్రమే భూమి మీదకి వచ్చిన డిసెంబర్ నెల, అంతే. అది కూడా డిసెంబర్ నెలలో ఫలానా డేట్ అని నిర్ణయించడానికి కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది. కానీ దేవుడు చెప్పాడు కదా, ఎంత స్పష్టంగా అక్కడ బైబిల్లో రాయబడి ఉంది. మీరు ఎప్పుడైనా సరే ఎవరినైనా నిందించాలంటే ఫస్ట్ బైబిల్ చదవండి. ఎవరి కోసమైనా తెలియకుండా మాట్లాడటం మానేయండి. దయచేసి ఈ విషయాన్ని చాలామంది గమనించుకోగలరు. చాలామంది క్రైస్తవులు కూడా అనుమానితులుగానే ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? అది దేవునితో సత్సంబంధాలు కలిగిన వారికి అనుమానం ఉండదు, విశ్వాసం ఉంటుంది. విశ్వాసము అంటే ఏంటో తెలుసా? చూసి నమ్మిన దాన్ని విశ్వాసం అనరు, చూడక నమ్మిన దాన్ని విశ్వాసం అంటారు. మరి మనం విశ్వాసులుగా ఉండాలి కదా. ఆయన బైబిల్లో రాసింది చదివి ఆ బైబిల్ ప్రకారం మనం నడుచుకుంటున్నాం అంటే వాక్యం. బైబిల్ అంటే ఏంటి? వాక్యం. ఎన్నో వేల వాక్యాలు అందులో రాయబడి ఉన్నాయి కదా. ఆ వాక్యాలన్నీ ప్రతినిత్యం చదువుతూనే ఉంటాం కదా. అందులోంచి మనల్ని ఏదో ఒక వాక్యం పట్టుకొని నడిపిస్తుంది కదా. మరి దేవుడే వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన్ని తలంచుచు సంతోషిస్తాం. ఈ నెలంతా మనం సంబరాలు చేసుకోవటం కాదు, జీవితమంతా ఆయన పుట్టుకని, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఆయన మన కొరకే పుట్టారు, మన కొరకే మరణించారు, మన కొరకే ఈ భూమి మీద కష్టాలు పడ్డారు, నిందలు పడ్డారు, అవమానాలు పడ్డారు, ఉమ్మి వేయబడ్డారు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారు, కొరడాలతో నాగలి చాళ్ళు చీల్చినట్లుగా కొరడాలతో కొట్టించుకున్నారు,
సిలువ వేయబడ్డారు. ఇవన్నీ మన కోసమే కదా చేసింది. మరి మనం ఆయన కోసం ఏమి ఇవ్వగలం? అసలు ఏం చేయగలం మనం? మనం మనుషులుగా పుట్టాం గానీ ఆయన కోసం ఏమి చేయగలం? నేనైతే హృదయార్పణ తప్ప ఏమీ చేయలేను. ఎందుకంటే నా హృదయాన్ని ఆయనకి అర్పించగలను. అంతే, ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి హృదయార్పణ చేస్తే చాలు. ఆయన్ని స్తుతిస్తే చాలు. ఆయనకి మనం ఏమి చేయాలనుకుంటున్నాం ప్రతి మాటని ఆయనకు అప్పగిస్తే చాలు. ఆయన సంతోషపడతారు. మనం ఇతరులకు సహాయం చేస్తూ ఉంటే ఆయన చూసి ఆనందపడుతూ ఉంటారు. ఆయన ఆనందపడటమే కదా మనకు కావాలి. ఫ్రెండ్స్, నా మనసులో ఉన్న మాటలు చెప్పేసాను. ఇది స్టోరీలా చెప్పాలనుకున్నాను. నాకు రాలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.